హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ స్టడీ హబ్. మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను పోటీ పరీక్షల దృష్ట్యా తెలుసుకుందాం. సో ఈరోజు వీడియో చేయడం లేట్ అయింది, నేను బయట ఉన్నాను కాబట్టి చేయడం లేట్ అయింది. సో ఎలాగైనా మీకు వీడియో అందించాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోను చేయడం జరిగింది. ఓకే, డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నట్లయితే క్షమించాలి. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చి భారత్ జపాన్ ఆర్థిక వేదికలో ప్రసంగించిన ప్రధాని మోదీ. భారత్ జపాన్ ఆర్థిక వేదికలు అన్నమాట. అంటే విదేశీ పర్యటనలో మన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, 2 రోజుల జపాన్ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలు కొన్ని జరిగాయి. అయితే అందులో భాగంగా జపాన్ రాజధాని టోక్యో గుర్తుపెట్టుకోండి. జపాన్ ప్రధాని ప్రస్తుతం షిగెర్ ఇషిబా. మనకు 13 ఒప్పందాలు జరిగాయి. అందులో ముఖ్యమైనవి సెమీకండక్టర్లు, శుద్ధ ఇంధనము, టెలికాం, ఔషధం మొదలైనవి అన్నమాట. దాంతోపాటుగా కొన్ని కార్యక్రమాలు జరిగాయి. జపాన్ మనకు 6 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉందని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా జపాన్ సహాయంతో ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైను మనకు రాబోతుంది జపాన్ సహాయంతో. తర్వాత భారత్ చేపట్టనున్న చంద్రయాన్ 5, ఏదైతే చంద్రయాన్ 5 ఉందో ప్రాజెక్టులో జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా అనే పేరును గుర్తుపెట్టుకోండి. జాక్సా అన్నది జపాన్ యొక్క అంతరిక్ష సంస్థ జాక్సాతో భాగస్వామి కాబోతుంది మనతో. ఓకేనా. తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష సహకారానికి చిహ్నంగా ఇస్రో, జాక్సా కలిసి ప్రాజెక్టును ప్రారంభిస్తాయి. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ టాపిక్, 2047 నాటికి దేశంలో 350 విమానాశ్రయాలు అని చెప్పి మన పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు చెప్పడం జరిగింది. విశాఖ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు 2025 విశాఖపట్నంలో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏపీకి సంబంధించినటువంటిది, ఆహార శుద్ధి రంగంలో 1,00,000 కోట్లు పెట్టుబడి అని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇండియా ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సదస్సు విశాఖలో చంద్రబాబు నాయుడు వెల్లడించడం జరిగింది. ఆహార శుద్ధి నూతన విధానం 4.0 కింద రాష్ట్రంలో పరిశ్రమలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. నెక్స్ట్ 2030లో కామన్వెల్త్ క్రీడలు భారత్లో జరగబోతున్నాయి. అహ్మదాబాద్ కేంద్రంగా ఇవి జరగబోతున్నాయి. ఓకేనా. 2030లో కామన్వెల్త్ క్రీడలు ఎక్కడ అంటే భారత్లో జరగబోతున్నాయి. నెక్స్ట్ శక్తివంతంగా ఇండో సౌదీ అరేబియా రక్షణ సంబంధాలు. భారత్ సౌదీ దేశాల రక్షణ సంబంధాలు శక్తివంతం కావడంపై ఇరు దేశాలు నౌకాదళ అధికారులు చర్చలు జరపడం జరిగింది. అదేవిధంగా భారత రక్షణ అవసరాల నిమిత్తము రష్యాలో నిర్మించినటువంటి ఆఖరి యుద్ధ నౌకగా పేరు పొందిన ఐఎన్ఎస్ తమల్ స్వదేశానికి చేరిందనమాట. అదేవిధంగా మరో క్షిపణి విధ్వంసకర యుద్ధ నౌకాట ఐఎన్ఎస్ సూరత్ సౌదీ అరేబియాలో చేరింది. ఇవి సౌదీ అరేబియా భారత్ యొక్క రక్షణ సంబంధాలని బలోపేతం చేయడానికి ఉద్దేశించి. నెక్స్ట్ అంగారకుడిపై ఆవాసాలు నిర్మించేలా ఇస్రో రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసిందంట. భవిష్యత్తులో అవసరాల కోసము మన యొక్క హోమియోగాములు అక్కడ వెళ్ళి ఉండడం కోసం, అక్కడ పరిశోధన చేయడం కోసం ఇవన్నమాట రోడ్ మ్యాప్ను ఏర్పాటు చేశారు. అంగారక గ్రహంపై 3D సాంకేతికత చేయబోతున్నారు. 2047లో భారత్ చంద్రునిపై ఒక క్రూజ్ స్టేషన్ను 2047లో అంట భారత్ చంద్రునిపైకి క్రూజ్ స్టేషన్ను నిర్మిస్తుంది. నెక్స్ట్ సుప్రీంకోర్టు జడ్జీల ప్రమాణ స్వీకారం. అసలు ఈ సుప్రీంకోర్టు జడ్జీలను ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే, ఎవరైతే సిజేఐ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నారో ప్రస్తుతం జస్టిస్ బిఆర్ గవాయ్
ఇతను 52వ చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహిస్తున్నారు. ఓకే, బాంబే హైకోర్టు అలోక్ ఆరాదే, బాంబే హైకోర్టు అలోక్ ఆరాదే, పాట్నా హైకోర్టు విపుల్ మనుబాయ్ వీరి చేత జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రజెంట్ సిజేఐ అంటే ప్రధాన న్యాయమూర్తి సహా ఇతర న్యాయమూర్తులు సంఖ్య 34కు చేరింది. మనకు ఫుల్ఫిల్ అయినట్టే, 34 మంది ఉంటారన్నమాట. తర్వాత IMF అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా RBI రిటైర్డ్ గవర్నర్ 2016లో గవర్నర్గా పనిచేసినటువంటి ఉర్జిత్ పటేల్ నియమితులయ్యారు. ఇతను 3 సంవత్సరాల పదవి కాలానికి ఎన్నిక కావడం జరిగింది. IMF అంటే అంతర్జాతీయ ద్రవ్యనిధి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా RBI రిటైర్డ్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నియామకం జరిగింది. ఇదండి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. ఓకేనండి, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నేను బయట ఉన్న కారణంగా ఎలాగైనా వీడియో పెట్టాలని చెప్పి నేను త్వరగా వీడియోను చేయడం జరిగింది. సో అడ్జస్ట్ అవ్వండి ఈరోజుకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.